హైవేస్ ప్రస్తుతం మనం హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజాభవన్లో ఉన్నాం. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనతోటి రాయల రవికుమార్ గారు ఉన్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏ సమస్య అన్న, ఫస్ట్ మీకు నమస్కారం అన్న, మీ టీవీకి మీకు నమస్కారం అన్న. నేను మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవ పెద్దలు లక్ష్మీనరసయ్య గారి యొక్క ఆదేశాల ప్రకారంగా మా జాతిలో ఉండేటువంటి సమస్యల పక్షాన ఒక లెటర్ ఇవ్వడానికి వచ్చినామన్న. వారికి సమయం లేక వారు రాక నన్ను పంపించడం జరిగింది. మా జాతి ఈ సమాజంలో కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ప్రతిదానికి దూరం ఉన్నటువంటి వ్యవహారం. ఈరోజు మాలమాదిగలతో పాటు మా కమ్యూనిటీ కూడా ఉన్నటువంటి మా సామాజిక వర్గంలో ఇప్పటివరకు మాకు ఇందిరమ్మ ఇల్లు లేవు, పింఛన్స్ లేవు, కనీస వసతులు లేవు. ఎవరన్నా చిరు వ్యాపారాలు చేసుకుందామనంటే లోన్స్ లేవు, ఉద్యోగాలు లేవు, సరైనటువంటి విద్య కూడా లేదు. మాది గత 40 సంవత్సరాల కిందట యాచక వృత్తిలో సంచార జీవులుగా కొనసాగినటువంటి సామాజిక వర్గం మా సామాజిక వర్గం ఇప్పుడిప్పుడే కొంత అక్కడక్కడ గ్రామాలలో ఆగిపోవడం జరిగింది. కూలీనాలు చేసుకున్నటువంటి కుటుంబాలు మావి. ఏ గ్రామంలోనైనా కనీసానికి గుంటడు భూమి లేదు. కాబట్టి ఈ ప్రభుత్వానికి, గత ప్రభుత్వం మా సామాజిక వర్గాన్ని విస్మరించింది. వాస్తవానికి ఈ ప్రభుత్వం అన్న మమ్మల్ని కరుణించి ఆదరించి మాకు ఇందిరమ్మ ఇల్లు కానీ పింఛన్స్ కానీ ఎక్కడన్నా చేసుకోవడానికి ఉద్యోగ అవకాశాలు కానీ లేదా చిరు వ్యాపారం చేసుకుంటే అవకాశాలు కానీ కల్పించడానికి ప్రజాభవన్లో జరిగేటువంటి కార్యక్రమానికి చిన్నారెడ్డి గారికి ఇవ్వడం జరిగిందన్న. గౌరవ పెద్దలు లక్ష్మీనరసయ్య గారి ఆదేశాల ప్రకారంగా నేను ఇక్కడ ఇవ్వడం జరిగిందన్న. ప్రస్తుతానికి ఎస్సీలలో ఉన్నటువంటి మాదిగ ఉపకులానికి చెందినటువంటి చిందు మాదిగ వాడుక భాషలో చిందు యక్షగానం అంటారన్న. మేము చిందోల్లో మా సామాజిక వర్గం. మాకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని ఆదరించి ఈ రాష్ట్రం నుంచి రావాల్సినటువంటి ఇందిరమ్మ ఇళ్ళైనా పింఛన్స్ అయినా అనేక సంక్షేమ పథకాలు మాకు అవకాశాన్ని కల్పించాలి, మాకు చొరవ చూపాలని మా రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీనరసయ్య గారి ఆదేశాల ప్రకారం ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, రాయల రవికుమార్ గారు తెలియజేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి చిందు కమ్యూనిటీకి అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకుపోవడానికి, కమ్యూనిటీని అభివృద్ధి చేయాలి, అన్ని విధాలుగా కూడా ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా మాకు సహకరించాలని చెప్పేసి వారు కోరుతూ ఉన్నారు. అదేవిధంగా చిందు కమ్యూనిటీలో ఎడ్యుకేషన్ పర్సన్స్ కావచ్చు, అన్ని రంగాల్లో ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా చదువుతున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఉద్యోగాలు రాక ఎంతోమంది తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. వారికి కూడా కొత్తగా కూడా ఉద్యోగ అవకాశాలు, అదేవిధంగా పరిశ్రమ రంగాల్లో కూడా వారికి అన్ని రంగాల్లో కూడా విద్యా, ఉద్యోగ, రాజకీయ అన్ని రంగాల్లో కూడా అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వారి సమస్యల్ని కూడా పరిష్కరించాలని చెప్పేసి వారు కోరుతూ ఉన్నారు. వీడియో చంద్రశేఖర్ రెడ్డితో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.